హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ ఏంటి అంటే చాలామంది కామెంట్ చేయడం జరిగింది. మనకి ఏంటి అంటే టెన్సెస్ గురించి చెప్పమని చెప్పేసి చాలామంది అడిగారు. అసలు ఈ టెన్సెస్ అంటే ఒక లాంగ్వేజ్కి ఒక గుండెకాయ లాంటిది. ఈ టెన్సెస్ 12 టెన్సెస్ ఉంటాయి. ఈ టెన్సెస్ గురించి మీరు తెలుసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు హిందీ వచ్చేసినట్టేగా. మీరు తమిళ చూశారు కదా, కేవలం ఒక గంటలో మీకు హిందీ నేర్పుతానని చెప్పేసి, టెన్సెస్ నేర్పుతానని చెప్పేసి, అది కూడా షార్ట్కట్ మెథడ్లో. ఈరోజు మొత్తం షార్ట్కట్ మెథడ్లో ఒక గంట లోపల టోటల్ 12 టెన్సెస్ నేర్పిస్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు అసలు టెన్సెస్ అంటే ఏంటిది? ఫస్ట్ టెన్సెస్ని హిందీలో ఏమంటారు? టెన్సెస్ అంటే కాలం. అంటే ఆ కాలాన్ని మళ్ళీ ఎలా విడదీశారు? 3 రకాలుగా విడదీశారు. హిందీలో 3 రకాలుగా విభజించారు, ఇంగ్లీష్లో అదే 3 రకాలు, తెలుగులో కూడా అదే 3 రకాలుగా విడదీశారు ఆ కాలాలని. ఫస్ట్ ఒకటి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని ఇంగ్లీష్లో చెప్పుకున్నట్టు కదా, హిందీలో కూడా వర్ధమాన కాల్, భూతకాల్, భవిష్యకాల్ అని ఎలా అయితే చెప్పుకున్నామో, సేమ్ తెలుగులో కూడా వర్ధమాన కాలము, భవిష్యత్ కాలము, భూతకాలము, ఇట్లా తెలుగులో కూడా చెప్పుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ టెన్సెస్ 3 రకాలుగా ఉంటాయి కదా. అంటే 3 రకాలు అంటే 3 కాలాలు. ఇది ఏమో ప్రజెంట్, ఇప్పుడు నడుస్తున్న కాలం, అంటే మన జీవితంలో నడుస్తున్న కాలం అనుకోండి. ఇది మన జీవితంలో అయిపోయింది. ఇప్పుడు ఇది 2024 అనుకుంటే ఇది 2023, ఇది నెక్స్ట్ 2025 అనుకోండి. ఓకేనా? ఇది 2024, ఇది 2023, ఇది 2025 అనుకోండి. ఓకే. ప్రజెంట్ టెన్స్ని హిందీలో వర్ధమాన్ కాల్ అంటారు, పాస్ట్ టెన్స్ని భూత్ కాల్ అంటారు, ఫ్యూచర్ టెన్స్ని భవిష్యత్ కాల్ అంటారు. ఓకేనా? ఈ 3 కాలాలకి మళ్ళీ ప్రజెంట్ టెన్స్కి కూడా ఈ 4 కాలాలు ఉంటాయి. అంటే సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా? మళ్ళీ దీనికి కూడా ఈ 4 కాలాలు ఉంటాయి. మళ్ళీ దీనికి ఫ్యూచర్ కూడా ఇవి 4 ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు వాటిని మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు మీకు ఈ కాలాల గురించి వివరంగా చెప్తా. ఫస్ట్ మీరు వీటి మీద ఫోకస్ చేయండి. ఇక నేను చెప్పే ట్రిక్స్ కనుక మీరు గుర్తుపట్టగలిగితే, అంటే గుర్తుంచుకోగలిగితే, మీరు జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు. ఫస్ట్ ప్రజెంట్ టెన్స్లో ఈ 4 కాలాలు ఉంటాయన్న కదా. అంటే టెన్స్ అంటే ఇది తాత అనుకోండి, ఈ 3 తండ్రులు అనుకోండి, వీళ్ళకి 4 పిల్లలు అనుకోండి. ఇతనికి 4 పిల్లలు ఉంటారు, ఇతనికి ఇదే 4 పిల్లలు ఉంటారు, ఇతనికి కూడా ఇదే 4 పిల్లలు ఉంటారు. అంటే ఈ తండ్రి దగ్గర ఈ 4 పిల్లలు వర్తమాన కాలంలో 4 రకాల డ్రామాలు ఆడతారు అనుకోండి. ఇవే 4 పిల్లలు ఈ తండ్రి దగ్గరికి పోయే వరకల్లా గడిచిన కాలంలో 4 రకాల డ్రామాలు ఆడి ఉన్నారు అనుకోండి. నెక్స్ట్ ఇవే 4 పిల్లలు ఈ డాడీ దగ్గరికి పోయి, అంటే ఈ తండ్రి దగ్గరికి పోయి భవిష్యత్తులో 4 రకాల డ్రామాలు ఆడబోతున్నారు అని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇప్పుడు వీటిని ఎలా గుర్తుపట్టాలి? ఫస్ట్ సింపుల్ టెన్స్ అంటే ఏంటిది అంటే జరగటానికి ఆస్కారం ఉన్నది. అర్థమైందా? జరగటానికి ఆస్కారం ఉన్నది అంటే ఇప్పుడు మై చాయ్ పీతా హూ అంటే నేను చాయ్ తాగుతాను. చాయ్ తాగడానికి అయితే ఆస్కారం ఉంది కదా. మై ఖానా ఖాతా హూ నేను అన్నం తింటాను, నేను తినడానికి ఆస్కారం ఉంది కదా. అంటే ఆస్కారం ఉన్నది అంటే పని జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి క్రియలని మొత్తం కూడా సింపుల్ టెన్స్లో వేసేస్తాము. ఓకేనా? రైట్. ఇది సింపుల్ ఆర్ ఇండిఫినిట్. దేంట్లో? ప్రజెంట్లో. ఇది వదిలేయండి, ఆస్కారం ఉన్న పనులు. ఇది నెక్స్ట్ కంటిన్యూస్. ఇప్పుడు నేనేం చేశాను? రాశాను అంటే రాస్తున్నాను, అంటే కంటిన్యూస్ జరుగుతూనే ఉంది. రాస్తున్నాను అంటే కంటిన్యూస్, పని జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు నేనేం చేశాను? రాసిన, పక్క పడేసిన. అంటే ఏంది? రాయటం అయిపోయింది, అంటే అయిపోయిన పని పర్ఫెక్ట్. గుర్తుంచుకోండి, ఇది జరుగుతుంది, ఇది జరిగిపోయింది, ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్. మరి కంటిన్యూస్ ఏంది, పర్ఫెక్ట్ ఏంది? ఈ రెండు కలిసి ఇది ఎందుకు ఏర్పడింది? ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్తా చూడండి. కంటిన్యూస్ అంటే జరుగుతుంటుంది, పర్ఫెక్ట్ అంటే జరిగిపోయింది. మరి జరిగిపోయింది ఏంది, జరుగుతుంది ఏంది? జరిగిపోయింది అంటే కొంచెము జరిగిపోయి ఇంకా జరుగుతూనే ఉంది. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను ఉదయం నుండి, లేకపోతే నేను మధ్యాహ్నం 2 గంటల నుండి అన్నం తింటూ ఉన్నాను అని ఒక శబ్దం మీకు చెప్పాను. అంటే మై 2 బజే సే ఖానా ఖా రహా హూ అంటే నేను మధ్యాహ్నం 2 గంటల నుండి తింటూ ఉన్నాను. అంటే ఇప్పటి వరకు అంటే తింటూనే ఉన్నాను, కంటిన్యూస్. 2 గంటల నుండి అంటే మధ్యాహ్నం నుండి తింటున్నా, అంటే మధ్యాహ్నం పాట తిన్నదైతే అయిపోయింది కదా. ఇప్పుడు తింటున్నానంటే ఇంతకుముందు ఏం చేసిన? తినేసిన. అందుకే పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలా గుర్తుపట్టాలి అంటే కొంచెం పని అయిపోయి ఇంకొంచెం పని ప్రస్తుతం జరుగుతూ ఉన్నప్పుడు ఈ టెన్స్ను వాడతాం. పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఒకటి మళ్ళొకసారి చెప్తా చూడండి. సింపుల్ టెన్స్ అంటే జరగడానికి ఆస్కారం ఉంది, కంటిన్యూస్ అంటే ప్రస్తుతం ఆ పని జరుగుతుంది,
పర్ఫెక్ట్ అంటే ఆ పని జరిగిపోయింది. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే కొంత పని కంప్లీట్ అయ్యి కొంత పని నడుస్తుంది. దాన్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడతారు. అంటే ఇవి ఇక్కడికి పోయినా ఇవి మారవు, ఇందులోకి పోయినా ఇవి మారవు. అంటే ఇవి 4, ఇవి 4, ఇవి 4, టోటల్ 12 టెన్స్ మాత్రం ఇవే. ఇక్కడికి పోయినా ఈ పేర్లు మారవు, ఇక్కడికి పోయినా వీటి పేర్లు మారవు. ఓకేనా? కాకపోతే దీంట్లో 4 టెన్సులు, దీంట్లో 4 మొత్తం 12 రకాల టెన్సులు మనం చెప్పుకుందాం. అయితే ఈ టెన్సులు నేర్చుకోబోయే ముందు ఒక చిన్న టెక్నిక్ చెప్తా. అది షార్ట్కట్, గుర్తుపెట్టుకోండి. గత వీడియోలో కూడా చెప్పాను నేను. అవి ఏంటి అంటే ఒక 3 మాత్రలు ఉంటాయి మన హిందీలో క్రియకి లాస్ట్లో. ఓకేనా? ఈ 3 మాత్రలు ఉన్నాయా? ఈ 3 మాత్రలు మనకి షార్ట్కట్. ఎట్లా? ఫస్ట్ దాంట్లో మాత్ర 5 ఉంటుంది. సెకండ్కి వచ్చే వరకల్లా ఈ మాత్రకి పైన ఇలా జట్క వస్తుంది. థర్డ్ వచ్చే వరకల్లా ఈ మాత్రకి ఇటు జట్క వస్తుంది. ఓకే, ఇవి ఏంటి అంటారా? ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఈ మాత్ర వస్తుంది క్రియలో, ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నప్పుడు ఇది వస్తుంది. ఈ 2 కూడా పుల్లింగానికి సంబంధించినవి. నెక్స్ట్ ఇది ఒక స్త్రీ ఉన్నా, ఒకరికంటే ఎక్కువ స్త్రీలు ఉన్నా కానీ ఇది వస్తుంది. అంటే ఇది స్త్రీలింగం. ఓకే, మర్చిపోరు కదా? మొత్తము ఈ 3 మీదనే ఉంటుంది. 12 రకాల టెన్సులలో కూడా ఈ 3 ఉంటాయి. ఈ 3 క్రియలతోని మీకు 12 రకాల టెన్సులు నేర్పుతాం. వీటిని బేస్ చేసుకొని మీరైతే మర్చిపోదు. ఒకవేళ సింగిల్గా వచ్చింది, ఒక లైన్ వచ్చింది, ఒక పదం లాస్ట్ చివరన అంటే ఇది పురుషుడు, సింగిల్ వ్యక్తి. ఒక్క పురుషుడు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, ఇద్దరు ఉన్నప్పుడు, అది బహువచనంలోకి మారినప్పుడు జట్క పైకి వస్తుంది. ఓకేనా? అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ జట్క వచ్చిందంటే వీళ్ళు పురుషులే, 100% వీళ్ళు పురుషులే, ఒకరికన్నా ఎక్కువ ఉన్నారు ఇక్కడ అని గుర్తుపట్టాలి. ఇక్కడ కూడా పురుషుడు కానీ ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ స్త్రీలు ఒక లైన్ ఉండొచ్చు, ఒకరికంటే ఎక్కువ లైన్ ఉండొచ్చు, ఎంతమంది అయినవచ్చు. స్త్రీలకు మాత్రం ఒకటే మాత్రం ఉంటుంది. ఇది స్త్రీలింగం. దీని మీద ఇప్పుడు మీకు 12 రకాల టెన్సులు నేర్పుతాను, చూడండి. ఇంకొకటి షార్ట్కట్ హిందీలో ఒకటి ఉంటుంది. ఏంటిది అంటే మనకి అవతల వ్యక్తి ఏదన్నా ఒక శబ్దము, ఒక పదము చెప్పిండు అంటే ఆ శబ్దము చివర్లో కనుక ఓ వచ్చింది అంటే అతను మీకు ఆర్డర్ వేస్తుండు, అంటే పని చెప్తుండు అని. ఎలా అంటారా? ఇప్పుడు నేనున్నా, మీకు ఆర్డర్ వేస్తున్నా. కానా కావో అంటే అన్నం తిను అని ఆర్డర్ వేసినా కదా. కానా కావో, ఓ వచ్చిందా? పానీ పిఓ అంటే నీళ్ళు తాగు. ఓకేనా? ఓ వచ్చింది కదా. దౌడో అంటే ఓ పరిగెత్తు అని. ఓకేనా? ఆవో రమ్ము అంటే రమ్మని. జావో వెళ్ళు. చూసిరా? ఎప్పుడైతే మనం ఆర్డర్ ఇస్తామో ఈ లాస్ట్లో ఓ అనే శబ్దం వచ్చిందంటే మనం గుర్తుపట్టాలి. ఎదుటి వ్యక్తి మనకి చెప్తుండు అంటే లాస్ట్లో ఓ వచ్చింది అంటే అతని వాయిస్లో అతను మనకి ఆర్డర్ ఇస్తుండు, సంథింగ్ ఏదో ఒక పని చెప్తుండు. అర్థమైందా? ఇది ఒక షార్ట్కట్ హిందీలో. ఇప్పుడు 12 రకాల టెన్సుల్ని ఒకటే దగ్గర చిన్న షార్ట్కట్స్తోని నేర్పుతాను. అది ఎలాగో ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు బోర్డు మీద చూసినట్లయితే 12 రకాల టెన్సులు ఒకటే దగ్గర రాయడం జరిగింది. ఈ 12 రకాల టెన్సుల్ని గుర్తుపెట్టుకోవాలంటే నేను ఒక్కొక్క బాక్స్లో కొన్ని షార్ట్కట్స్ రాశాను అనమాట. ఈ షార్ట్కట్స్ కనుక మీరు గుర్తుంచుకుంటే 12 టెన్సులు ఈజీ అయిపోతుంది. అసలు ఒక్కసారి నేను ఇవన్నీ చూపించే వరకల్లా మేము ఇవన్నీ నేర్చుకోగలమా అని మీకు డౌట్ రావచ్చు. కానీ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఛాలెంజ్ చేసి చెప్పినట్టు ఒక గంటలో నేర్పిస్తా అన్నాను. గంట లోపల కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చిన్న టెక్నిక్తోని, ఇగో కింద రాశాను చూసారా? ఇగో ఈ 1 2 3 4 5 ఈ 5 పదాలతోని 12 రకాల టెన్సుల్ని చిన్న ఒక క్రియ తీసుకొని నేను నేర్పుతాను. మీరే కామెంట్ చేశారు కదా, ఒక బ్రదర్ కామెంట్ చేశాడు, సార్ తింటున్నాను అనే పదంతో 12 రకాల టెన్సులకి నాకు క్లాస్ చెప్పాలని చెప్పేసి మెసేజ్ రాయడం జరిగింది. తమ్ముడు, ఇప్పుడు చూడండి, నేను అసలు బోర్డు మీద ఏమి రాయకుండా నేను ఓన్లీ సింపుల్గా మీకు ఓవరాల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫస్ట్ చూడండి, ఇది ప్రజెంట్ టెన్స్, ఇది ఫాస్ట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. ఈ ప్రజెంట్ టెన్స్లో ఈ 4 రకాల మళ్ళీ సబ్ టెన్స్లు ఉంటాయి. అంటే సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇంతవరకు చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఇది జరగడానికి ఆస్కారం ఉంది, ఇది జరుగుతుంది, ఇది జరిగిన పని, ఇది సగం జరిగి ఇంకా జరుగుతూనే ఉన్నది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ప్రజెంట్ సింపుల్లో తాహూ, తాహై, తేహై, తీహై అనే పదాలు వస్తాయి. ఇవి ఎందుకు వస్తాయో నేను లాస్ట్ చెప్తా. ఫాస్ట్ సింపుల్కి వచ్చే వరకల్లా తాత, తేతే, తీతి అనే పదాలు వస్తాయి. అంటే
ఏ క్రియలోనైనా కానీ వెర్బ్లో తాత తేతే తీతి కనుక వచ్చిందంటే మీరు ఏం గుర్తుపట్టాలి? పాస్ట్ సింపుల్. ఓకేనా? సింపుల్ పాస్ట్ అని గుర్తుపట్టాలి. నెక్స్ట్ ఫ్యూచర్ సింపుల్. ఫ్యూచర్ సింపుల్లో ఉంగా, ఎంగే, ఏగా, ఏగి అనే శబ్దాలు వస్తాయి. ఈ శబ్దాలు ఏ పదంలోనైనా లాస్ట్లో క్రియలో వచ్చినట్టయితే మీరు ఈ సెంటెన్స్ గుర్తుపట్టగలగాలి. నేను ఒక సెంటెన్స్ ఫార్మేషన్ మీకు చెప్పేస్తాను. ఇవన్నిటి కూడా దీనికి వీటిని ఉపయోగించి దీన్ని, వీటిని ఉపయోగించి దీనిని, వీటిని ఉపయోగించి దీనిని సెంటెన్స్ ఫార్మేషన్ కూడా చెప్తాను. అప్పుడు ఇంకా సులువు ఉంటుంది. జస్ట్ మీరు చూడండి ఐడియా కోసం. ఇవి జస్ట్ ఐడియా కోసం చూడండి. ఫస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రహా హూ, రహే హై, రహీ హై వస్తుంది. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్లో రహాతా, రహేతే, రహీతి అనే శబ్దాలు వస్తాయి చివరిలో. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్లో రహా హోగా, రహే హోంగే, రహీ హోగి అనే శబ్దాలు వస్తాయి. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో చుకా హూ, చుకే హై, చుకీ హూ వస్తుంది. నెక్స్ట్ పాస్ట్ ప్రజెంట్లో చుకాతా, చుకేతే, చుకీతి అనే శబ్దాలు వస్తాయి. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చుకా హోగా, చుకా హోంగే, చుకా హోగి. ఓకే. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో టైం అంటే సమయం ప్లస్ సమయంతో పాటు రహా హై, రహే హై, రహీ హై వస్తుంది. ఓకే. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో సమయం అంటే టైంతో పాటు రహాతా, రహేతే, రహీతి ఇది వస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో టైం ప్లస్ రహా హోగా, రహే హోంగే, రహీ హోగి, రహా హోంగా ఈ శబ్దాలు వస్తాయి. ఇప్పుడు నేను ఇంతకు మీకు షార్ట్కట్ చెప్పాను. ఏమని? ఇగో ఈ శబ్దం వస్తే ఒక జంటు ఉన్నప్పుడు, ఒకవేళ ఈ జట్క కనుక పైకి వచ్చింది, ఓకేనా, తే హై ఈ జట్క కనుక పైకి వచ్చింది అంటే బహువచనం, ఒకరికన్నా ఎక్కువ ఉన్నారు అని. ఒకవేళ ఈ మాత్రకి ఇది వస్తే ఇది స్త్రీలింగానికి సంబంధించింది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇందులోనే ప్రతి దాంట్లో వస్తుంది. ఇగో ఇక్కడ మాత్ర వచ్చింది, ఇగో ఇక్కడ పైకి పోయింది, ఇగో ఇక్కడ కిందికి వచ్చింది అంటే స్త్రీలింగం. చూడండి పులింగం, పులింగంలో ఏకవచనం, పులింగంలో బహువచనం, స్త్రీలింగం. చూడండి పులింగంలో ఏకవచనం, పులింగంలో బహువచనం, స్త్రీలింగం. ఇక్కడ కూడా చూడండి పులింగంలో ఏకవచనం, పులింగంలో బహువచనం, పులింగం ఇది స్త్రీలింగం. ఇక్కడ కూడా చూడండి పులింగం, పులింగంలో ఏకవచనం, ఏకవచనం వచ్చిందా, పులింగంలో బహువచనం, ఇక్కడ స్త్రీలింగం. ఇక్కడ కూడా చూడండి చూసారా రహాతాలు పులింగం ఏకవచనం, రహేతే జట్క పైకి వచ్చిందా అంటే పులింగంలో బహువచనం అంటే ఒకరికన్నా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ చూడండి స్త్రీ. ఇక్కడ కూడా అంటే ప్రతి బాక్స్లో సేమ్ నేను ఇంత మునుపు చెప్పినటువంటి ఈ 3 షార్ట్ కట్స్, ఈ 3 పదాలు కూడా ప్రతి బాక్స్లో ఉంటాయి మీకు. అందుకే నేను ఈ షార్ట్ కట్ గుర్తుంచుకోని చెప్పింది. ఇది ఒక వ్యక్తి ఉన్నప్పుడు, ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నప్పుడు, ఇక్కడ స్త్రీలు ఉన్నప్పుడు. చూడండి ఇప్పుడు మై ఖాతా హూ అంటే నేను తింటాను అంటే ఇదేంటిది? ఆస్కారం ఉన్నది, పని జరగడానికి ఆస్కారం ఉన్నటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే మై ఖాతా హూ నేను తింటాను, మై ఖానా ఖాతా హూ నేను అన్నం తింటాను, మై చాయ్ పీతా హూ, మై దౌడతా హూ నేను పరిగెత్తుతాను. అంటే ప్రతి పనికి కూడా చేయడానికి ఆస్కారం ఉంది కదా, ఆస్కారం ఉన్న వాటికి ఇది. ఇక చూడండి మై ఖాతా హూ అంటే నేను తింటాను, మై ఖానా ఖాతా హూ నేను అన్నం తింటాను, మై చాయ్ పీతా హూ అంటే నేను చాయ్ తాగుతాను, మై దౌడతా హూ దౌడు లాస్ట్కి తాహు అంటున్నాను. అందుకే ఒక పదంలో లాస్ట్ ఏవైతే వస్తాయో వాటిని ఇక్కడ రాయడం జరిగింది. అందుకే చూడండి ఆ పదం చివరిలో నేను ఇవి పలుకుతున్నాను. మై దౌడు అంటే పరిగెత్తడం, దౌడతాహు అంటే పరిగెత్తుతాను, పరిగెత్తడానికి ఆస్కారం ఉంది కదా అది. మై కేల్తాహు అంటే నేను ఆడటానికి ఆస్కారం ఉంది కదా ఇది. నేను ఉన్నప్పుడు, ఒక్కరు ఉన్నప్పుడు హూ అనే శబ్దం వస్తుంది ఎప్పుడైనా కానీ, గుర్తుంచుకోండి. ఇక్కడ హూ 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 అని ఎప్పుడైతే వచ్చిందో ఇండివిజువల్గా నా గురించి చెప్పేటప్పుడు హూ వస్తుంది. ఒకవేళ తా హై అంటే వహ్ వస్తుంది. వహ్ అంటే అతడు, వహు అంటే ఆమె, వహు అంటే అది. అంటే వహుకి 3 రకాల అర్థాలు వస్తాయి: అతడు, ఆమె, అది. ఓకేనా? వే అంటే వారు. వే అంటే వారు అంటే అది బహువచనం, మాత్రం పైకి రావాలి. అందుకే ఇక్కడ చూడండి తా హై అంటే గుర్తుపెట్టిరా, ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పురుషుడు ఉన్నాడు. వహ్ ఖాతా హై అతడు తింటాడు. వే ఖాతే హై వే అంటే వారు కాబట్టి జట్క పైకి వచ్చింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బహువచనంలో ఎప్పుడు కూడా ఈ జట్క వస్తుంది, గుర్తుంచుకోండి. బండ గుర్తు. ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నారు అప్పుడు పైన మాత్రం వస్తుంది. వే అంటే వారు, ఒకరికంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి జట్క. చూడండి ఒకరికన్నా ఎక్కువ ఉన్నారు, జట్క వచ్చిందా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది స్త్రీలింగమా? ఇక్కడ చూడండి ఇది స్త్రీలింగం. వహ్ ఖాతీ హై, వహ అంటే ఆమె కూడా వస్తుంది కదా, ఆమె తింటుంది అంటే ఆమె తింటది అంటే ఆమె తినడానికైతే ఆస్కారం ఉంది కదా, అందుకు వహ్ ఖాతీ హై అనాలి. ఖాతీ హై. చూడండి స్త్రీలింగం, లేడీ గురించి చెప్తున్నాం, మహిళ గురించి చెప్తున్నాం కాబట్టి ఇది వచ్చింది. నెక్స్ట్ సింపుల్ ప్రజెంట్ సింపుల్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్లోకి వద్దాం, అంటే ఒక్కొక్క కాలం చెప్తాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ అంటే ఏంటిది? ప్రస్తుతం.
కంటిన్యూస్ అంటే ఏంటిది? యథావిధిగా జరుగుతున్న పని, అంటే ప్రస్తుతం జరుగుతున్న పని గురించి మాట్లాడుతున్నాం మనం. రహా హూ, రహి హై, రహి హై. రహా హూ అంటే నాకు సంబంధించింది. మై కా రహా హూ అంటే నేను ఇప్పుడు తింటున్నాను, ప్రస్తుతం జరుగుతున్న పని, అందుకే కంటిన్యూస్లో ఉంది పని, అందుకే మై కా రహా హూ, మై కా రహా హూ. వే కా రహే హై, ఎందుకు? ఒకరికంటే ఎక్కువ ఉన్నారు, అందుకే జట్క పైకి వచ్చింది, బహువచనము డాట్ వచ్చింది. వే వారు, తింటున్నారు అంటే ప్రస్తుతం పని జరుగుతుంది, వాళ్ళు కూడా తింటున్నారు, వారు తింటున్నారు, వారు తింటున్నారు, కంటిన్యూస్గా పని జరుగుతుంది, ప్రస్తుతం కంటిన్యూస్గా పని జరుగుతుంది, వారు తింటున్నారు. ఓకే. వహ్ కా రహీ హై అంటే ఆమె, ఎందుకంటే ఇది స్త్రీలింగం కదా, స్త్రీలింగం వచ్చినప్పుడు వహ్, వహ్ అంటే అతడు, ఆమె, అది తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇది తీసుకుందాం, అంటే ఆమె. వహ్ కా రహీ హై అంటే ఆమె తింటూ ఉన్నది, అంటే వారు కూడా తింటూ ఉన్నారు అనొచ్చు, అంటే లేడీస్ కదా, ఒక్క లేడీ ఉన్నప్పుడు వహ్ కా రహీ హై అనొచ్చు. ఆమె తింటూ ఉన్నది అంటే ప్రస్తుతం పని జరుగుతుంది. చూడండి, స్త్రీలింగం, ప్రస్తుతము పని జరుగుతుంది, ఏం జరుగుతుంది? తింటూ ఉన్నది. తింటూ ఉన్నది ఎట్లా గుర్తుపెట్టినావు? లేడీ, స్త్రీలింగం మాత్రం వచ్చింది. రహీ హై అంటే తింటున్నది, ఎప్పుడు? ప్రస్తుతం, అందుకే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాశాం. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటిది? పర్ఫెక్ట్ అంటే జరిగిపోయింది, పూర్తిగా జరిగిపోయిన పనిని పర్ఫెక్ట్ అంటాం. మరి ఇప్పుడు ప్రస్తుతము జరిగిపోయింది అంటే ఇప్పుడే జస్ట్ జరిగిపోయింది, జస్ట్ కంప్లీట్ అయిపోయిన పనిని ఇక్కడ చెప్పుకుంటాం. చుకా హూ, చుకే హై, చుకీ హై. ఇప్పుడు మై కర్ చుకా హూ, హూ అనే శబ్దం ఇండివిజువల్కి వస్తుంది కదా. మై కర్ చుకా హూ అంటే నేను చేసేసాను, ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే, ప్రస్తుతమే చేసేసాను, అయిపోయింది. మై కర్ చుకా హూ. వే కర్ చుకే హై, వారు కూడా చేసేసారు, వాళ్ళు కూడా ఇప్పుడే చేశారు, కంప్లీట్ చేశారు. వే కర్ చుకే హై. ఇక్కడ చూడండి, వహ్ కర్ చుకీ హూ అంటే ఒక లేడీ చెప్తుంది, ఏమని? మై కర్ చుకీ హూ అని కూడా అనొచ్చు. ఇక్కడ జంటే కాదు, లేడీ కూడా చెప్పొచ్చు కదా, మహిళలు కూడా. మై కర్ చుకీ హూ అంటే నేను చేసేసాను, అంటే చుకీ హూ ఈ మాత్రం వచ్చిందంటే స్త్రీలింగం, అంటే మహిళలు ఉన్నారు ఇక్కడ అని. ఇక్కడ పురుషులు ఉన్నారు ఒకరికంటే ఎక్కువ, ఇక్కడ ఒకడే పురుషుడు ఉన్నాడు, అందుకే చుకా హూ, చుకే హై, చుకీ హూ. అంటే చుకా హూ అంటే నేను చేసేసాను, చుకే హై అంటే వారు చేసేసారు, చుకీ హూ అంటే ఆమె చేసేసింది అని. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూడండి. టైం ప్లస్ రహా హై, రహే హై, రహీ హై వస్తుంది. ఎలా? మై 2 గంటే సే కా రహా హూ, మై 2 గంటే సే, మై 2 గంటే సే 2 గంటల నుండి, తింటూ ఉన్నాను, 2 గంటల నుంచి తింటూ ఉన్నానంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, అంటే 2 గంటల నుంచి తింటూ ఉన్నానంటే 2 గంటల పని అయిపోయింది, అయిపోయింది, పర్ఫెక్ట్. తింటూనే ఉన్నా కదా, ఇంకా కంటిన్యూస్. ఏం జరుగుతుంది? ప్రస్తుతం, ప్రస్తుతం ఏం జరుగుతుంది? 2 గంటల నుంచి తింటూ ఉన్నాను, ప్రస్తుతం తింటూ ఉన్నాను, ప్రజెంట్ టెన్స్లో వస్తుంది అది. 2 గంటల నుండి, ఆల్రెడీ 2 గంటల తిండి తినేసాను, తింటూ ఉన్నాను, కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మై 2 గంటే సే ఖానా ఖా రహా హూ, నేను 2 గంటల నుంచి తింటూ ఉన్నాను. వే 2 గంటే సే ఖానా ఖా రహే హై, ఖానా ఖా రహే హై, వారు కూడా 2 గంటల నుంచి తింటూ ఉన్నారు. వహ్ ఖా రహీ హై అంటే ఆమె 2 గంటల నుండి తింటూ ఉన్నది. వహ్ ఖా రహీ హై. ఓకేనా? స్త్రీలింగం గుర్తుపెట్టుకోండి, పులింగంలో బహువచనం, పులింగంలో ఏకవచనం, ఇది బండ గుర్తులు. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ చూద్దాం. పాస్ట్ టెన్స్లో పాస్ట్ సింపుల్, తాత, తేతే, తీతి అంటే తింటుండేను అనే శబ్దం వస్తుంది. అంటే ఇప్పుడు పని జరిగిపోయింది, అంటే పాస్ట్ టెన్స్లో, అంటే అయిపోయిన పనిలో కూడా జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి పనుల్ని ఈ విధంగా చెప్తాము. అంటే నిన్న ఈ పని జరిగిపోయింది, ఇక్కడేమో జరగటానికి ఆస్కారం ఉంది, ప్రస్తుతం ఇది జరగడానికి ఆస్కారం ఉంది, ఎప్పుడు? నిన్న జరగడానికి ఆస్కారం ఉన్నది అని ఈ టెన్స్లో చెప్తాం. ఓకే. తాత, తేతే, తీతి. మై కానా కా తాత, మై కానా కా తాత అంటే నేను తింటూ ఉండేను, అంటే తింటూ ఉండేను అంటే ఆ పని అయిపోయింది కదా, అంటే తినడానికి ఆస్కారం ఉంది కదా. ఇవన్నీ ఆస్కారం, పని జరగడానికి ఆస్కారం ఉన్న పనులే, ఇవి ప్రస్తుతం జరిగేటానికి ఆస్కారం ఉంటే ఇవి నిన్న జరగడానికి ఆస్కారం ఉన్న పనులు ఉన్నాయి కదా, అందుకే పాస్ట్ సింపుల్లో నిన్న జరగడానికి ఆస్కారం ఉన్న పనుల గురించి ఇక్కడ మాట్లాడుకుంటాం. మై కాతాత, వే కాతేతే, వహ్ కాతీతి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, పాస్ట్ కంటిన్యూస్లో. పాస్ట్ అంటే గడిచిపోయింది, కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో జరిగిపోయింది, ఇదేంటిది? జరుగుతున్నది. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే జరుగుతున్న పని, పాస్ట్ కంటిన్యూస్ అంటే జరిగిపోయిన పని, అంటే నేనే ఆల్రెడీ జరిగిపోయింది. రహాత, రహేతే, రహీతి. చూడండి, మై ఖానా ఖా రహాత, మై కల్ ఖానా ఖా రహాత అంటే నేను నిన్న అన్నం తింటూ ఉండేను, అంటే
ఈ టయానికి తింటూ ఉండేను అనే శబ్దం తీసుకురనుకోండి. ఈ టయానికి నేను తింటూ ఉండేను అంటే అది నిన్ననే కదా, నిన్నంటే అది జరిగిపోయింది కదా. అందుకే మై కల్ ఖానా ఖా రహా థా, వే కల్ ఖానా ఖా రహే థే అంటే వారు నిన్న అన్నం తింటూ ఉండిరి అంటే జరిగిపోయింది కదా. నెక్స్ట్ వహ్ ఖానా ఖా రహీ థీ అంటే ఆమె అన్నం తింటున్నది ఎప్పుడు, నిన్న. వహ్ కల్ ఖానా ఖా రహీ థీ, ఓకేనా. పాస్ట్ కంటిన్యూస్ అయిపోయింది కదా, అంటే గతంలో జరిగిపోయింది. నెక్స్ట్ చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే నిన్ననే పూర్తిగా అయిపోయింది పని. మై కాచుకాతా, మై కాచుకాతా అంటే నేను గతంలోనే తినేశాను. వే కాచుకేతే వారు గతంలోనే తినేశారు. వహ్ కాచుకీతి ఆమె గతంలోనే తిని ఉండింది, తినేసింది అంటే పని జరిగిపోయింది. పర్ఫెక్ట్ టెన్స్ పని జరిగిపోయింది. పాస్ట్ గతంలో పని జరిగిపోయింది అంటే ఆమె నిన్ననే తింటూ ఉండింది అంటే నిన్న తినేసింది అని అర్థం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే టైం ప్లస్ రహాతా రహైతే రహితి వస్తుంది. ఎట్లా చూడండి ఇప్పుడు మై సుబేసే కానా కా రహాతా, మై సుబేసే కానా కా రహాతా అంటే నేను పొద్దటి నుండే అన్నం తింటూ ఉన్నాను. అంటే ఏంది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే గతంలో పని జరగాలి, పని అయిపోవాలి, కొంత పని జరుగుతూ ఉండాలి ఇక్కడ. అందుకే నేను ఉదయం నుండి అన్నం తింటూ ఉన్నాను. ఉదయం నుండి అంటే ఉదయం అంటే గతం కిందికి వెళ్ళిపోతుంది. తింటూ ఉన్నాను, ఉదయం నుండి తింటూ ఉన్నాను అంటే ఉదయం తిన్నది ఒక పాటు గతంలోకి పోయింది, ఇప్పుడు తింటూ ఉన్నాను కంటిన్యూస్లోకి వచ్చింది. ఉదయం తిన్న కొంచెం ఉందా అది పర్ఫెక్ట్లోకి వెళ్ళిపోయింది. అందుకే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో సమయం. అందుకే నేనేమన్నా ఉదయం తీసుకుని ఇక్కడ మై సుబేసే కానా కా రహా థా, మై 7 బజేసే కానా కా రహా థా అంటే నేను 7 గంటల నుండి అన్నం తింటూ ఉన్నాను అనే శబ్దం వస్తుంది. వే కానా వే సుబేసే కానా కా రహే థే. నెక్స్ట్ వహ్ సుబేసే కానా కా రహీ థీ అంటే ఆమె ఉదయం 7 గంటల నుండి అన్నం తింటూ ఉన్నది అంటే వహ్ సుబే 7 బజేసే కానా కా రహీ థీ. ఓకేనా. అంటే ఇక్కడ పని కొంచెము జరిగిపోయింది ప్లస్ ఇంకొంచెం పని జరుగుతుంది ఎప్పుడు, గతంలో. ఓకేనా. అందుకే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇది వస్తుంది రహతా రహైతే రహితి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఫ్యూచర్ టెన్స్ భవిష్యకాలం. ఇందులో సింపుల్ టెన్స్ తీసుకుంటే ఉంగా ఏంగే ఏగా ఏగి వస్తుంది. అంటే ఉంగా అంటే ఇండివిజువల్, నేను చెప్తున్నప్పుడు కరుంగా కావుంగా పుయోంగా అనేది నేను. ఏంగే అంటే ఒకరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు. ఏగా అంటే అతడు వహ్ కాయేగా కాయేగా అతడు తింటాడు. వే కాయేంగే ఏంగే కాయేంగే. వే వారు అంటే పైన జట్కా వచ్చింది కాబట్టి వారు వస్తుంది. కాయేంగే తింటారు ఎప్పుడు, భవిష్యత్తులో. మై కావుంగా నేను తింటాను ఎప్పుడు, భవిష్యత్తులో తింటాను. కాయేగి గి అంటే స్త్రీలింగం, తింటుంది ఎప్పుడు, భవిష్యత్తులో. అందుకే వహ్ కాయేగి ఆమె తింటుంది. ఇది ఫ్యూచర్ సింపుల్ టెన్స్లో. ఒకవేళ ఫ్యూచర్ కంటిన్యూస్ చూడండి రహా హోగా రహే హోంగే రహీ హోగి వస్తుంది. అంటే రహా హోగా వహ్ కానా కా రహా హోగా అంటే వహ్ అంటే అతడు కానా కా రహా హోగా అంటే అన్నం తింటూ ఉండొచ్చు ఎప్పుడు, కంటిన్యూస్లో. ఇప్పుడు ఇది భవిష్యత్తులో అంటే భవిష్యత్తు ప్రస్తుత కాలంలో అంటే భవిష్యత్తుకు సంబంధించి అతను తింటూ ఉండొచ్చు అనే శబ్దం వాడుతున్నాం ఎప్పుడు, వహ్ కానా కా రహా హోగా. నెక్స్ట్ వే కానా కా రహే హోంగే అంటే వారు తింటూ ఉండొచ్చు ఎప్పుడు, తింటూ ఉండొచ్చు అనే పదం వచ్చిందంటే అది భవిష్యత్తుకు సంబంధించిందని మీరు గుర్తుపట్టాలి. నెక్స్ట్ వహ్ అంటే ఆమె, కా రహీ హోగి అంటే ఆమె కూడా తింటూ ఉండొచ్చు అంటే భవిష్యత్తుకు సంబంధించిన పదము. రహీ స్త్రీలింగం మాత్రం వచ్చింది, మహిళకు సంబంధించింది అంటే ఆమె. ఖానా కా రహీ హోగి అంటే అన్నము, ఖానా అంటే అన్నము, కా రహీ అంటే కా అంటే తినటము, రహీ అంటే ఉండటము, తింటూ ఉండటము, హోగి అంటే వహ్ ఖానా కా రహీ హోగి అంటే ఆమె అన్నం తింటూ ఉండొచ్చు. ఇంతకన్నా విడదీసి ఇంకా ఎవరు చెప్పరు నాకు తెలిసి. చూడండి మీరే మనసు పెట్టాలి. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అంటే అయిపోయింది. అంటే ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటిది, వారు భవిష్యత్తులో తినొచ్చు. అంటే ఇక్కడ పర్ఫెక్ట్ అంటేనేమో కంప్లీట్ చేయొచ్చు అంటే కంప్లీట్ అయిపోయింది. ఏది ఇక్కడనేమో ప్రస్తుతం కంప్లీట్ అయిపోయింది, ఇక్కడనే గతంలో కంప్లీట్ అయిపోయింది, ఇక్కడనేమో భవిష్యత్తులో కంప్లీట్ అవుతుంది అని చెప్తుండు. ఓకేనా. అంటే పర్ఫెక్ట్ టెన్స్ అంటే కంప్లీట్ అయ్యేది ఎప్పుడు, భవిష్యత్తులో. అందుకే భవిష్యత్తులో కంప్లీట్ అయ్యే టెన్స్ని ఎలా గుర్తుపట్టాలంటే చుకా హోగా చుకా హోంగే చుకి హోగి వస్తుంది. ఎట్లా చూడండి వే కాచుకా హోంగే వారు తింటూ ఉండొచ్చు భవిష్యత్తులో. నెక్స్ట్ వహ్ ఆమె చుకా హోగి అంటే మహిళ, ఆమె కూడా భవిష్యత్తులో తింటూ ఉండొచ్చు అంటే తినొచ్చు అంటే తినటాన్ని కంప్లీట్ చేయొచ్చు
తినటాన్ని కంప్లీట్ చేయొచ్చు అంటే భవిష్యత్తు. చెయ్యొచ్చు అనే పదం వచ్చింది అంటే అది భవిష్యత్తు. ఓకేనా? ఆమె తింటూ ఉండొచ్చు. ఎప్పుడు? భవిష్యత్తులో. నెక్స్ట్ వహ్ ఖానా ఖా చుకా హోగా అంటే వహ్ అంటే అతడు. అతడు ఖానా ఖా చుకా హోగా అంటే అతడు కూడా భవిష్యత్తులో తినేయొచ్చు అంటే తినడానికి కంప్లీట్ చేయొచ్చు అనే శబ్దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడతారు. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇందులో సమయము అంటే టైం ప్లస్ రహా హోగా, రహే హోగే, రహి హోగి, రహా హోంగా అని వస్తుంది. ఎలానో ఇప్పుడు చూద్దాం. భవిష్యత్తులో కొంచెం పని అయిపోవాలి, కొంచెం పని జరుగుతూ ఉండాలి. అందుకే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. అంటే భవిష్యత్తులో కొంచెం పని అంటే ఇప్పటికే కొంచెం పని కంప్లీట్ కావాలి, ఇంకొంచెం పని జరుగుతుండాలి. ఆ పని ఎట్లా కంటిన్యూస్ జరుగుతుండాలి, అది భవిష్యత్తులోకి వెళ్ళిపోవాలి. అందుకే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటుంది దాన్ని. చూడండి ఇక్కడ టైం ప్లస్ రహా హోగా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మై కల్ 2 బజే సే ఖానా ఖా రహా హోంగా అంటాను నేను. అంటే నేను కల్ రేపు 2 బజే సే 2 గంటల నుండి, నేను రేపు 2 గంటల నుండి తింటూ ఉంటాను. అంటే తింటూ ఉంటాను అంటే 2 గంటల నుండి అంటే 2 గంటల నుండి తిన్నాను, తర్వాత తింటూ ఉంటాను. అర్థమైందా? అంటే 2 గంటల నుండి అని ఎప్పుడైతే అంటామో 2 గంటల వరకు జరిగిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాను? 2 గంటలు తింటూ ఉంటాను. తిన్నాను, తినేశాను, తింటూ ఉంటాను. అంటే తింటూ ఉంటానంటే భవిష్యత్తు సంబంధించిన పదం కదా అది. 2 గంటల నుంచి అయిపోయింది, 2 గంటల తర్వాత జరుగుతుంది. అందుకే దీన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పుకుంటాము. అందుకే మై కల్ 2 బజే సే ఖానా ఖా రహా హోంగా అంటే నేను రేపు 2 గంటల నుండి అన్నం తింటూ ఉంటాను అనే శబ్దం వస్తుంది. ఇక్కడ వహ్ అతడు కల్ 2 బజే సే ఖానా ఖా రహా హోగా అంటే అతను కూడా రేపు 2 గంటల నుండి అన్నం తినొచ్చు. నెక్స్ట్ వే కల్ 2 బజే సే ఖానా ఖా రహే హోంగే అంటే వారు కూడా రేపు 2 గంటల నుండి అన్నం తినొచ్చు. వే అంటే వారు, వహ్ అంటే అతడు, మై అంటే నేను ఏడ. నెక్స్ట్ వహ్ అంటే ఆమె, రహి హోగి. వహ్ కల్ 2 బజే సే ఖానా ఖా రహి హోగి అంటే ఆమె కూడా రేపు 2 గంటల నుండి అన్నం తింటూ ఉండొచ్చు. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఇది ఒకసారి చెప్తే అర్థం కాకపోతే మళ్ళీ ఇదే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. పక్క 2 సార్లకైతే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 12 టెన్స్లను కూడా మీకు ఒకటే దగ్గర చెప్తే ఓకే కొంచెం ఐడియా రావచ్చు ఇప్పుడు, కానీ దీన్ని చూసి ఏం భయపడొద్దు. అర్థమైంది కదా? నేను ఫస్ట్ ఈ టెక్నిక్ మీరు మైండ్లో గుర్తుంచుకోండి. ఈ టెక్నిక్ ఎప్పుడైతే మైండ్లో గుర్తుంటుందో మీకు ఆటోమేటిక్గా ఇవన్నీ సింపుల్ అయిపోతాయి. చూడండి, సింపుల్లో ఏ పదాలు వస్తున్నాయి లాస్ట్కి చూడండి. తాహు, తా హై, తే హై. నెక్స్ట్ ఈ టెన్స్కి వచ్చే వరకల్లా తాత, తేతే, తితి గుర్తుపడాలి. ఫ్యూచర్కి వచ్చే వాళ్ళు ఉంగా, ఎంగే, ఏగా, ఏగి ఈ పదాలు వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి. అంటే ఈ పదాలు మొత్తం కూడా సింపుల్ టెన్స్లోనే వస్తుంది. ప్రజెంట్కి వచ్చే వరకు ఈ విధంగాను, పాస్ట్కి వచ్చే వరకు ఈ విధంగాను, ఫ్యూచర్కి వచ్చే వరకు ఈ విధంగాను. ఏది సింపుల్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్ చూడండి, ప్రజెంట్లో ఈ విధంగా ఉంటుంది, పాస్ట్లో ఈ విధంగా ఉంటుంది, ఫ్యూచర్లో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి. రహా వచ్చిందా? ఈ రహా లాస్ట్ వరకు కూడా అలానే ఉంటుంది. చూడండి, ఇందులో రహా వచ్చింది, రహే వచ్చింది, రహి వచ్చింది. ఇందులో చూడండి రహాకు ఈడ ఎక్స్ట్రా తా ఆడైంది. రహాతా, రహేతే, రహీతి. ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఇందులోకి వచ్చే వరకు ఈ తా ఎగిరిపోయి ఇంకొకటి వచ్చింది. రహా హోగా, రహే హోంగే, రహి హోంగి. అంటే ఈ రహా, రహే, రహీలు మాత్రం మారట్లేదు. ఎందుకు? రహా, రహే, రహీలు. రహా ఒకడు, రహే ఇద్దరు, రహి అంటే లేడీ. ఓకేనా? చూడండి ఇక్కడ కూడా చూడండి. తా హూ, తా హై, తే హై, తీ హై. ఇక్కడ చూడండి, ఇదే తా ఇక్కడ కూడా వచ్చింది. తాకు హూలు పోయినాయి, ఇక్కడ తాకు మళ్ళీ తాలు వచ్చినాయి. తా, తే, తీతి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఉంగా, ఎంగే, ఏగా, ఏగి వచ్చినాయి. నెక్స్ట్ ఇందులో కంటిన్యూస్ ఏడు వరకు చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, కంటిన్యూస్లో ఫ్యూచర్కి వచ్చే వరకల్లా ఇక్కడ రహా హూ, రహే హై వచ్చింది కదా. ఇక్కడ రహాతా, రహేతేనా. ఈ తేలు పోయి ఇక్కడ ఏమొచ్చింది? రహా హోగా, రహే హోంగే వచ్చింది. చూడండి, రహి హోగి. నెక్స్ట్ ఇది కూడా చూడండి, చుకా హూ, చుకే హై, చుకీ హై. ఇదే చుక్క ఇక్కడికి కూడా వచ్చింది. హూలు పోయినాయి, తాలు వచ్చినాయి. ఇక్కడికి వచ్చే వరకల్లా ఈ తాలు ఎగిరిపోయినాయి. చుకాకి హోగా, హోంగే, హోగి ఆడైంది. అర్థమైందా? ఏం లేదు, ఇట్లా ఇంత పెద్దగా రాయడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఇందులో ఏం లేదు, చూడండి సింపుల్. ఇక్కడ తా గుర్తు పెట్టుకోండి. ఓకే, ఏడ ఉంగా. ఓకేనా? కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అక్కడ కూడా చూడండి, రహ, 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 చుక, చుక, చుక. చూడండి, రహ, రహ, రహ. ఏముంది చూడు, రహాలు, చుకాలు. ఈడ రహ, 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 చుక, 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 రహ, రహ, రహ. అంటే రహ, చుక మీదనే 12 టెన్సులు ఉన్నాయి. చూడండి, ఈ రహాల కూడా రా హా వస్తేనేమో ఒక వ్యక్తి, రా హే వస్తేనేమో ఇద్దరు, అంటే ఒకరికంటే ఎక్కువ ఉన్నారు. రహి వచ్చిందా? మహిళలు. బండ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ చూడండి, చుక్క. చుక్క అంటే ఒక వ్యక్తి, చుకే అంటే ఒకరికంటే ఎక్కువ ఉన్నారు, చుకే అంటే మహిళకు సంబంధించింది. సేమ్ ఇది కూడా అంతే. చుక్క తా అంటే తా శబ్దం ఎప్పుడైతే వస్తుందో
అది భవిష్యత్తులో అయిపోయింది. ఏ పనైనా చేయనియండి మీరు. తా శబ్దము త అని యాడ్ అయింది అంటే పని జరిగిపోయింది. మైకల్ కామ్ ఖర్చుకాత చుకాత లాస్ట్కి తా వచ్చింది అంటే పని జరిగిపోయింది. ఏ శబ్దమైనా తీసుకోండి హిందీలో తా శబ్దము లాస్ట్కి వచ్చింది అంటే అది పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక బండ గుర్తు పెట్టుకోండి. ఇంకొకటి హోగా హోంగే హోగి వచ్చిందంటే అది భవిష్యత్తుకు సంబంధించినటువంటి పదం. అది అంటే ఏ పదం మాట్లాడుతున్నా కానీ ఇప్పుడు నేను అన్నం రేపు తింటాను, మై కల్ కావుంగా వచ్చిందా? లేదా వే కల్ కాయింగే వచ్చిందా? లేకపోతే వహ్ కల్ ఖానా ఖాచుకా హోంగే అంటే వాళ్ళు రేపు అన్నం తింటూ ఉండొచ్చు అంటే కంప్లీట్ చేయొచ్చు. అంటే హోంగే హోగా హోగి అనేది భవిష్యత్ పదాలు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇంకో హోగా హోంగే హోగి అంటే హోగాలు ఈ మొత్తం చూడండి ఒకసారి. ఫ్యూచర్ టెన్స్ మొత్తం కూడా చూడండి. హోగా హోంగే హోగి హోగా హోంగే హోగి హోంగా హోంగే హోగి వచ్చినాయి. ఇందులో చూడండి తాత రహాత రహేతే రహీతి చుకాత చుకేతే చుకీతి రహాత రహేతే రహీతి. ఇందులో మొత్తం తాలు వచ్చినాయి, ఇందులో మొత్తం హోగాలు వచ్చినాయి, ఇందులో మొత్తం చూడండి హూలు వస్తాయి. ఎందుకు? ప్రస్తుతం ఏ పని అయినా చేసేటప్పుడు హూ అనే శబ్దం వస్తుంది. ఒకవేళ చూడండి తాహూ రహాహూ చుకాహూ రహాహూ హై చూడండి హై హూలే వస్తాయి మొత్తం. హూ హై హూ హై హూ హై అంటే ప్రజెంట్లో ఏమో హూ హైలు వస్తాయి, పాస్ట్లో ఏమో తా అనే శబ్దాలు వస్తాయి, ఫ్యూచర్లో ఏమో ఏగా ఏంగే అనే శబ్దాలు వస్తాయి. చూసారా? ఇంతగానో వివరించడం వల్ల మీకు ఇంకా సింపుల్ అయిపోయింది. ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ డాట్ ఎందుకు వస్తుందో చెప్పాను కదా. బహువచనంలో డాట్ వస్తుంది. ఒక వ్యక్తి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ డాట్ వస్తుంది. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మీకు ఈ వీడియో అందించాలని చెప్పేసి యాక్చువల్గా నేను ఏదైనా కానీ లెసన్ ప్రిపేర్ గాను, కానీ దీనికోసం కొంచెం ప్రిపేర్ కావాల్సి వచ్చింది. మీకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అని చెప్పేసి ముందుగా నేను ప్రిపేర్ అయ్యి ఆలోచించి ఈ క్లాసు చేయడం జరిగింది. ఈ క్లాస్ కనుక నచ్చితే మీకు అర్థమైతే మాత్రం పక్క కామెంట్ చేయండి. నాకు కూడా తెలవాలి కదా ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి ఇంకా డిఫికల్ట్గా ఉంది, ఇంకా ఎలా చెప్పాలి, దీనికి ఇంకా లింకప్ వీడియో ఏం చేయాలి అని చెప్పేసి. ఇంకోటి నేను దీనికి ఇంకొక లింకప్ వీడియో చేయాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే మామూలుగా ఈ యొక్క తర్వాత నీ ను అనే శబ్దాలు ఉంటాయి కదా, వీటికి హిందీలో ఏమంటారు, ఎట్లా గుర్తుపట్టాలి, అదొక ఇంట్రెస్టింగ్ వీడియో ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత అది చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అతనిని పిలుస్తాను అంటే అతనిని నీ వచ్చిందా, హిందీలో ఏమంటారు అవి మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. యొక్క అంటే మామూలుగా హిందీలో కా అంటారు కదా, ఉన్కా క్యా నామ్ అంటే అతని యొక్క పేరు ఏమి, ఉన్కా అంటే అతని యొక్క అంటే ఇలాంటి పదాలు. కా అంటే యొక్క, మళ్ళీ నీ అని నీని నూను ఏమంటారు అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ మీరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి పక్కన ఆల్ అనే నోటిఫికేషన్ని ఎనేబుల్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఆల్ మీద మీరు నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోగానే కాదు, సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని నొక్కండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా కానీ మీకు వస్తుంది. ఇంకోటి, ఈ వీడియో కనుక మీకు అర్థమైంది అనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో పక్క కామెంట్ రాయండి. ఓకేనా? ఎంతమంది వీడియోస్ ఉన్నారో పక్క అందరూ లైక్ చేయండి. ఎందుకంటే ఇది ఫ్రీ కంటెంట్, చాలా కష్టపడి మీకోసం క్లాస్ చెప్తున్నాను. అదొక నాకు సపోర్ట్ అనమాట. అంటే మీరు చేసే లైక్స్ని నేను అర్థం చేసుకోగలను. నేను చేసినటువంటి వీడియోకి మీరు ఎంత మాత్రం రెస్పాండ్ అవుతున్నారు, మీకు ఎంత అర్థమవుతుంది అనేది ఒక లైక్ రూపంలో